నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మంగళవారం ఉదయం పట్టణంలోనే రైతు బజార్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడున్న వ్యాపారస్తులను వారి యొక్క కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి రైతు అభివృద్ధి చెందే విధంగా అన్ని విధాలుగా వారికి సాగునీరుతో పాటు పలు సంక్షేమ పథకాలను అందించడం జరిగిందన్నారు. అంతేకాకుండా ఇక్కడ మార్కెట్ తీసివేస్తారని కొందరు అసత్య ఆరోపణలు చేస్తున్నారని, వారి యొక్క అసత్య ప్రచారాలు ఆరోపణలు ఎవరు నమ్మొద్దని, మార్కెట్ ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది, ఇక్కడ వ్యాపారం చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడే వ్యాపారం చేసుకునేలా ఇంకా నాణ్యంగా తీర్చిదిద్దుతానని వారికి ఒక భరోసా కల్పించారు. దీంతో అక్కడున్న మార్కెట్లో ఉన్న సభ్యులు జై జగన్ జై ప్రతాప్ అన్న అంటూ వారి యొక్క సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు జనిగెల మహేంద్ర యాదవ్, అమర యాదగిరి గుప్తా, డాక్టర్ మనోహర్ బాబు, కనమర్లపూడి వెంకటనారాయణ, దర్శికుంట మహేంద్ర, వడ్లమూడి వెంకటేశ్వర్లు, పలువురు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ మార్కెట్ వచ్చి చిన్న మార్కెట్, ఈ చిన్న మార్కెట్ ఇట్లాగే ఉంది. దీన్ని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా దీన్ని పడగొట్టించారు. వాళ్ళు పడగొట్టించి షాపింగ్ కాంప్లెక్స్ పెట్టి దాన్ని యాక్షన్ వేసి వాళ్ళు బాగా తీశారు. నేను దాన్ని ఎదుర్కొని ఆపిస్తాను. ఇప్పుడు మన ప్రభుత్వం రెండు ఫ్లోర్స్ కింద మార్కెట్, పైన మార్కెట్, గోదావరి మార్కెట్ ఉంటుంది. దాన్ని కట్టించి మీకు ఇచ్చే బాధ్యత నాది. మీరు కావాలని వాళ్ళు చేసినప్పుడు నా మీద చేస్తున్నారు. మీరు పోవాలి జగన్ అన్న పేదపడ్డారు, గుర్తుపెట్టుకోండి, దొంగలు పడ్డారు మేము పోవాలి. కాబట్టి ఇది మీ అందరికీ ఇక్కడ చెప్పాలని చెప్పి నేను ప్రతిగా ఈరోజు మీరు కానీ సరైన నిర్ణయం తీసుకోకపోతే ఈ మార్కెట్ కావాల్సిన కాంప్లెక్స్ చేస్తారు. ఆయనకి ఎందుకంటే దేవాలయం కూడా సరిబాబు ఆయన ఏగస్తారు, అది అమ్మేసి విషయం చేసి మళ్ళీ బ్యాంకులో పెడతారు. ఆయన ఇంటినే 2 సార్లు డబ్బు పోటీ చేస్తున్నదని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు నా గురించి అంటే నేను పుట్టింది పాతకు, పెరిగింది పాతకు, మా నాయన మా అంతా ఉంది ఒక చిన్న తాజాకగా ఇవి ఇంట్లో ఉన్నాం. ఇవి చదివించాడు కాబట్టి నేను బెంగళూరు పోయి ఈరోజు ఇక్కడికి సంపాదించుకొని వచ్చి నేనేం చేశాను, నేను సంపాదించిన డబ్బుతోటి పిల్లలు చదువుకునే దానికి ఇంజనీరింగ్ కాలేజీ స్కూల్స్ పెట్టా. అంటే నేను బిజినెస్ చేయగా, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు ఆలోచించండి, ఎటువంటి వ్యక్తి కావాలని నేర్చుకోవడానికి కావాలా. దుర్మార్గుడు అక్రమాలు చేసే వ్యక్తి, కబ్జా చేసే వ్యక్తి, ఒక సైట్ని 5 మందికి అమ్మే వ్యక్తి, బ్యాంకును మోసం చేసే వ్యక్తి, గుడి ప్రాపర్టీ కబ్జా చేసే వ్యక్తి, అదేవిధంగా క్వారీ మైనింగ్ చేసి పక్కన గ్రామాలు అంతా కూడా ఇబ్బంది పెట్టి ఆయన అడిగితే చంపేస్తాననే వ్యక్తి, కావటంలో రౌడీజం చేసే వ్యక్తి అనేది మీరు గుర్తుపెట్టుకొని అటువంటి రౌడీని సమర్థిస్తాగా, లేదా పిల్లల కోసం చదువు చెప్పి చదువుకునే దానికి కాలేజీ కట్టిన నన్ను గౌరవిస్తారా అనేది ఆలోచించుకొని సరైన నిర్ణయం తీసుకోండి. చంద్రబాబు 2014లో మీ అందరికీ తెలుసు, డ్వాక్రా ఖచ్చితంగా రుణమాఫీ, బాబు వస్తే జాబ్ వస్తుంది, మీ ఇంట్లో బంగారం మీ ఇంటికి వస్తుంది, బ్యాంకు బంగారం అన్ని చెప్పాడు, బంగారం పెట్టాడు. కానీ జగనన్న ఏదైతే చెప్పాడు ప్రతి ఒక్కటి మీకు బుక్ ఇస్తున్నాడు, మీ ఇంటికి వస్తున్నాడు, మా వాలంటీర్స్ వస్తున్నాడు, తలుపు తట్టి ఈ అమ్మకి లోన్ పెన్షన్ తలుపు తట్టి ఉదయాన్నే ఇస్తున్నాడు. ఒక్క నెల లాస్ట్ నెల ఈ నెల కేసేసి ఇంటికి పోయి ఇవ్వకూడదు అని ఆపింది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మరి ఇంటికి పోకూడదు, ఇవ్వకూడదు, సచివాలయం అది కష్టం ఉంది. అది బ్యాంకు వేస్తాం, బ్యాంకులు వేస్తే మరి బ్యాంక్ అయినా పోవు కదా. మీకు ఇంటికి వచ్చేది బాగుంటుందా, బ్యాంకు పోయేది బాగుంటుందా? కాబట్టి అటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారు, ఆ దుర్మార్గు కన్నా దుర్మార్గుడు కావ్య కృష్ణ గారు. ఇది మటుకు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రెసిడెంట్ అక్కడ
మనకు అభివృద్ధి కావాలంటే వైఎస్ఆర్సీపీ కావాలి. ఈరోజు నేను చెప్తున్నాను, కొత్త సత్వం కావచ్చు, రెడ్డిపాలెం కావచ్చు, తుమ్మలకుంట కావచ్చు, చన్నాపాలెం కావచ్చు. ఇంతకుముందు ఎకరా 5 నుంచి 10 లక్షలు. ఈరోజు రామాయపట్నం పోటీ వస్తే నీకు 1 ఎకరా అంటే నువ్వు కోటీశ్వరరావు అయిపోయావు. అవునా కదా? చెప్పండి, కోటీశ్వరరావు అయిపోయావు. మీ ఇంటి స్థలం గతంలో 10,000 అంకణం ఉండేది, ఈరోజు 50,000 ఇస్తారా? తుమ్మలకుంట ఎవరో వచ్చింది. జగనన్న మిమ్మల్ని కోటీశ్వరం చేసింది, గుర్తుపెట్టుకోండి, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మోసం చేసే చంద్రబాబు నాయుడు గారిని, కబ్జా చేసే కావ్యకృష్ణ గారిని అస్సలు నమ్మద్దు. ఇదంతా కూడా గజ దొంగలు, ఆవి బాబా నలభై దొంగలు అని చెప్పేదానికి ప్రత్యేకంగా ఈరోజు నా మీద ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు అని నాకు తెలిసి మిమ్మల్ని అందరినీ కూడా కలిపి నేనే ప్రత్యక్షంగా చెప్పి మీకు హామీ ఇచ్చి, మీకు ఆ మార్కెట్ కూడా రేపు జగనన్న ముఖ్యమంత్రి అవుతున్నాడు రెండోసారి అవ్వగానే కరెక్ట్ గా 1 సంవత్సరంలో ఇక్కడే మీ అందరి చేత మీ చేత చేపిస్తా. చేస్తూ తప్పకుండా మీ అందరి ఆశీర్వాదాలు ఇంటింటికి చెప్పండి.